ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2024లో క్వాడ్ సదస్సు ఎక్కడ జరగనుంది? 2024 సంవత్సరానికి గాను క్వాడ్ సదస్సు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. 2024 గాను అమెరికాలో జరగనుంది. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. ఈ క్వాడ్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీసు, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాలు హాజరు కానున్నారు. పసిఫిక్ ప్రాంతీయ భద్రత సహకారంతో వీరంతా చర్చించనున్నారు. ఈ ప్రధానులందరినీ నోట్ చేసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఏ దేశానికి ఏ ప్రధాని అనేది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీసు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నాడు. ఆ తర్వాత జపాన్ ప్రధాని ఫుమియో. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో ఈ క్వాడ్ సదస్సు ఎవరి అధ్యక్షతన జరగనుంది? 2025లో ఈ క్వాడ్ సదస్సు అనేది ఎవరి అధ్యక్షన జరగనుంది? ప్రజెంట్ అయితే అమెరికాలో 2024 సంవత్సరంలో, 2025లో ఎవరి అధ్యక్షతన జరగనుంది అనేదాన్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇండియా అధ్యక్షతన జరగనుంది. ఈ జపాన్ ప్రధాని షింజో అబే 2007లో ఈ క్వాడ్ కూటమిని ఏమన్నారంటే క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్గా అభివర్ణించారు. దీన్నే క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్గా అభివర్ణించారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. 2021 క్వాడ్ దేశాల అధినేతలు తొలిసారిగా భేటీ అవ్వడంతో ఈ ఏడాది మార్చి నెలలో మరోసారి వర్చువల్ సమావేశం అయ్యారు. నెక్స్ట్ క్వాడ్ కూటమిని ఏ దేశాలు కలిపి క్వాడ్ కూటమి అంటారు? ఇక్కడ మెన్షన్ చేసిన స్క్రీన్ షాట్ తీసుకోండి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా అని ఈ దేశాలతో దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలను కలిపి క్వాడ్ ప్లస్గా వ్యవహరిస్తున్నారు. 2021లో క్వాడ్ దేశాల అధినేతలు తొలిసారిగా భేటీ అయ్యారు. అదే ఏడాది మార్చి నెలలో మరోసారి వర్చువల్ సమావేశం అయ్యారు. 2025లో ఈ క్వాడ్ సదస్సు భారత అధ్యక్షతన జరగనుంది. ప్రజెంట్ వచ్చి అమెరికా అధ్యక్షతన జరగనుంది. క్వాడ్ ఉద్దేశాలు ఏంటంటే స్వేచ్ఛాయుత సుసంపన్నమైన సంఘటిత ప్రాంతాలు ఇండో పసిఫిక్ తీరాన్ని మార్చడం. స్వేచ్ఛాయుత సుసంపన్నమైన సంఘటిత ప్రాంతంగా ఇండో పసిఫిక్ తీరాన్ని మార్చడం అనేది క్వాడ్ ఉద్దేశం. ఈ సముద్ర తీర ప్రాంతత భద్రత, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, వ్యాక్సిన్ దౌత్యం, వాతావరణ మార్పులను తగ్గించడం, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెంచేలా వాతావరణం క్రియేట్ చేయడం అనేది, టెక్నాలజీ ఆవిష్కరణ పెంచడం అనేది క్వాడ్ ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యమైన మసాలా దినుసులు ఉత్పత్తులు ఎగుమతులు మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఏది? నాణ్యమైన మసాలా దినుసులు ఉత్పత్తులు ఎగుమతులు మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకున్న పథకం. ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, స్పైస్డ్ పథకం. నాణ్యమైన మసాలా దినుసులు ఉత్పత్తులు ఎగుమతులు పెంచడంతో పాటు యాలకుల ఉత్పాదకను మెరుగుపరిచేందుకు ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 2025-26 వరకు అమల్లో ఉంటుంది. సుగంధ ద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో ఎగుమతి అభివృద్ధికి ప్రగతిశీల వినూత్న మరియు సహకారం ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో సుస్థిర పథకాన్ని కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సుగంధ ద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో స్పైస్డ్ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంక ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇటీవల శ్రీలంక ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హరిణి అమరసూర్య. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు నేషనల్ పీపుల్స్ పవర్కి చెందిన ప్రముఖ నాయకురాలు అమరసూర్య. ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఈమె. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ 3వ మహిళా ప్రధానిగా చరిత్రను సృష్టించారు. హరిణి అమరసూర్య అనే ఆమె 3వ మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారంట. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ ఇండియా విజేతగా ఎక్కడ జరిగింది? మిస్ యూనివర్స్ ఇండియా ఎక్కడ జరిగింది?
ఇక్కడ మిస్టేక్ వచ్చింది. మిస్ యూనివర్స్ ఇండియా ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. రాజస్థాన్లోనే జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీల్లోకి ఆగస్టు 17న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించింది ఎవరంటే రియా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ ఇండియా విజేతగా ఎవరు నిలిచారు? ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, మిస్ యూనివర్స్ ఇండియా విజేతగా ఎవరు నిలిచారు? వెరీ వెరీ రీసెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అడగొచ్చు మిస్ యూనివర్స్, ఎందుకంటే మహిళల గురించి అడుగుతారు. మిస్ యూనివర్స్ ఇండియా విజేతగా ఎవరు నిలిచారంటే రియా సింగ్. ఈమె ఆగస్టు 17న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించిన రియా సింగ్ 51 మంది అందాల భామల్ని వెనక్కి నెట్టి మిస్ యూనివర్స్ ఇండియా 2024గా నిలిచిందంట. గుజరాత్కి చెందింది ఈమెకు తేడాది మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ 2 పోటీల్లో గెలిచింది. మిస్ టీన్ ఎర్త్ కిరీటం గెలుచుకున్న తొలి గుజరాతీ అమ్మాయిగా ఈమె నిలవడం జరిగింది. గ్లామ్ ఆనంద్ గ్రూప్ మిస్ యూనివర్స్ ఇండియా పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఏదంటే గ్లామ్ ఆనంద్ గ్రూప్ మిస్ యూనివర్స్ ఇండియా అనేది ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆస్కార్ పురస్కారాలకు ఎంపికైన చిత్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 ఆస్కార్ పురస్కారాలకు ఎంపికైన చిత్రం ఏది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు అనేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాపతా లేడీస్. లాపతా లేడీస్ హిందీ సినిమా. ఇది 2025లో ఆస్కార్ పురస్కారాలకు ఎంపికైనట్లుగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది రీసెంట్గా. సుప్రీంకోర్టు ఆవిర్భవించిన 75 ఏళ్ళు అయిన సందర్భంగా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ వేడుకల్లో ఈ చిత్రం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. సుప్రీంకోర్టు ఆవిర్భవించిన 75 ఏళ్ళ కంప్లీట్ అయిన సందర్భంగా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ వేడుకలో ఈ చిత్రం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ఇది పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రం అంట. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రానికి ఇటీవల ఆస్కార్ పురస్కారం లభించింది. అది ఏది అంటే లాపతా లేడీస్. 2024 గాను మన భారతదేశ చిత్ర పరిశ్రమను మొత్తం 29 చిత్రాలు గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఇప్పటి వరకు నామినేషన్ దక్కించుకున్న భారతీయ సినిమాలు ఏంటంటే మదర్ ఇండియా, గులాం బాబే, తర్వాత లాపతా లేడీస్. మదర్ ఇండియా 1958, గులాం బాంబే 1989. నెక్స్ట్ క్వశ్చన్, నూతన వైమానిక దళాధిపతిగా ఎవరు గెలుపొందారు? నూతన వైమానిక దళాధిపతిగా ఎవరు గెలుపొందారు? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమర్ప్రీత్ సింగ్. ప్రస్తుత భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చతుర్వేది సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైస్ చీఫ్గా సేవలందిస్తున్న ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ను నూతన వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్గా నియమితులయ్యారు. ఎవరి ప్లేస్లో వచ్చారంటే ఈయన విఆర్ చతుర్వేది ప్లేస్లో సెప్టెంబర్ 30వ తేదీన చేంజ్ అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలుపొందారు? శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలుపొందారు? ప్రధానిగా వచ్చి హరిణి అమరసూర్య, అదేవిధంగా అధ్యక్షుడిగా వచ్చి అనురకుమార దిశనాయకే అని ఆయన గెలుపొందారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం తర్వాత మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో 2వ రౌండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత జనతా విముక్తి పెరమున జేవీపీ నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థి దిశనాయక్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్